రాకెట్ ఇంధనంగా ఉపయోగపడేది ఏంటి? నీటిపై తేలుతున్న ఐస్ కరిగినప్పుడు బీకర్లో నీటి స్థాయి ఎలా ఉంటుంది? నీరు ద్రవ రూపంలో ఉండడానికి కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలని అనిపిస్తుందా? అయితే మనం సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2010లో ఉన్నటువంటి అలాంటి గ్రూప్స్లో పడినటువంటి కొన్ని బిట్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. హైడ్రోజన్ ఇంధన వాహనాలు కింది వాటిలో దేని ఎగ్జాస్ట్ను ఉత్పత్తి చేస్తాయి? NH3, CH4, H2O, H2O2. దీని సమాధానం చూస్తే H2O నీరు. హైడ్రోజన్ ఇంధన వాహనాలు H2Oని ఉత్పత్తి చేస్తాయి. రసాయనికంగా నీరు అనేది ఏంటి? H2O అనేది నీరు. అయితే రసాయనికంగా నీరు అనేది ఏంటి? ఆక్సిజన్ హైడ్రైడ్, హైడ్రోజన్ ఆక్సైడ్, డ్యూటీరియం ఆక్సైడ్, హైడ్రోజన్ నైట్రోజన్ హైడ్రేట్. సమాధానం 2 చూస్తే మనం హైడ్రోజన్ ఆక్సైడ్ అంటాం, ఎందుకంటే అక్కడ ఓ సింగిల్ ఓ ఉంది కాబట్టి ఆక్సైడ్ అవుతుంది. క్రింది వాటిలో స్వచ్ఛమైన జలం ఏది? నది నీరా, సముద్రపు నీరా, భూమిని చేరకముందు వర్షపు నీరు, బావి నీరు? ఇది చూస్తే మనం ఈ 3 సమాధానం చూస్తే భూమిని చేరకముందు వర్షపు నీరు ఉంటుంది చూసారా, అదే స్వచ్ఛమైనటువంటి జలం. అంటే వర్షం పడిన తర్వాత భూమిలోకి వెళ్ళిపోతే అది కాదు, కానీ భూమిని చేరకుండా పడుతున్నటువంటి వర్షపు నీరే స్వచ్ఛమైనటువంటి జలము. అదే మనం చెప్పాము ప్రశ్నల్లో, రాకెట్లు ఉన్నటువంటి వాటిలో ఇంధనంగా ఏది ఉపయోగిస్తారు అని చెప్తే ద్రవ హైడ్రోజన్ని ఉపయోగించడం జరుగుతుంది. ద్రవ అమోనియా, భారజలము, నీటి ఆవిరి, ద్రవ హైడ్రోజన్. దీని సమాధానం ద్రవ హైడ్రోజన్. కింది వాటిలో దేనిలో హైడ్రోజన్ ఉండదు? నీటిలోన హైడ్రోజన్ పెరాక్సైడ్, అమోనియా, కార్బన్ డైఆక్సైడ్. దీని సమాధానం చూస్తే కార్బన్ డైఆక్సైడ్లో హైడ్రోజన్ అనేది ఉండదు. నీరు అనేది ఎలాంటిది? మిశ్రమము, మూలకము, సంయోగ పదార్థము, పరమాణువు. నీరు అనేది ఎలాంటిది అంటే సంయోగ పదార్థం. అది ఒక మిశ్రమం కాదు, కేవలం ఒక మూలకం కాదు, కేవలం ఒక పరమాణువు కాదు, సంయోగ పదార్థం. ఎందుకు సంయోగ పదార్థం అయింది? హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ 2 మిక్స్ అయినప్పుడు అది ఒక సంయోగ పదార్థం అయింది. వాడ నది నుంచి సముద్రంలోకి ప్రవేశిస్తే ఈ వాడ ఉంటుంది, వాడ నదిలో ఉన్నటువంటి వాడ సముద్రంలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుంది, దాని తర్వాత సీక్వెన్స్ ఎలా ఉంటుందని చూస్తే మనం అది సముద్రపు నీటిలో పైకి తేలుతుంది, మునుగుతుంది, మార్పు ఉండదు, లేదా అందులో ఉన్నటువంటి బరువు మీద ఆధారపడి ఉంటుంది అని మనం చూస్తే ఆప్షన్స్ 7th వన్ చూస్తే మనం అది సముద్రపు నీటిలో పైకి తేలుతుంది. ఎప్పుడైతే వాడ నది నుంచి సముద్రంలోకి వెళ్తుందో అప్పుడు వాడ అనేది పైకి తేలుతుంది. 8వది నీటిపై తేలుతున్న ఐసు కరిగినప్పుడు బీకర్లోని నీటి స్థాయి ఎలా ఉంటుంది? నీటి మీద ఏమున్నది? ఐసు ఉంది. ఆ ఐసు తేలుతుంది. ఆ తేలుతున్నటువంటి ఐసు కరిగిపోతే బీకర్లో నీటి స్థాయి ఎలా ఉంటుంది? పెరుగుతుందా, తగ్గుతుందా, యథావిధిగా ఉంటుందా, మొదట పెరిగి తర్వాత తగ్గుతుందా? మనం చూస్తే యథావిధిగా ఉంటుంది. నీటికి శాశ్వత కాఠిన్యత కింది వాటిలో దేని వల్ల ఏర్పడుతుంది? దీన్ని మనం జటిలము అంటాం. నీటి కాఠిన్యత అది శాశ్వత కాఠిన్యత, లేకపోతే మనం తాత్కాలిక కాఠిన్యత అని కూడా చెప్తారు. దీనికి పర్మనెంట్గా కాఠిన్యత వస్తే ఏంటి, దేనివల్ల ఏర్పడుతుందని గ్రూప్ 1 2010లో మనకి ఇచ్చారు. కాల్షియం సల్ఫేట్, కాల్షియం బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్. దీని సమాధానం కాల్షియం సల్ఫేట్, Ca2SO4. కృత్రిమ వర్షం కురిపించడానికి ఉపయోగించే సమ్మేళనం ఏంటి? అరే వర్షాలు పడలేదు కాబట్టి కృత్రిమ వర్షాలు కురిపిస్తారు. మరి కృత్రిమ వర్షాలు కురిపించాలంటే ఏం సమ్మేళనం వాడతారు అనేది ఇక్కడ చూస్తే సిల్వర్ అయోడైడ్, సోడియం నైట్రేట్, సోడియం క్లోరైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్. దీని యొక్క సమాధానం సిల్వర్ అయోడైడ్ను వాడతారండి. కృత్రిమ వర్షం కురిపించడానికి ఉపయోగించేటువంటి సమ్మేళనం ఏది అంటే సిల్వర్ అయోడైడ్. గాయాలను క్రిమిరహితం చేయడానికి,
ఉపయోగించి హైడ్రోజన్ సమ్మేళనం అంటే ఆ గాయాల్లో క్రిములు ఉండకుండా చేయాలి. ఉన్నటువంటి హైడ్రోజన్ సమ్మేళనం ఏమిటి అని అడుగుతున్నాడు. నీటితో అయితే క్రిములు పోతాయా, భారజలం వాడొచ్చా, అమోనియా వాడొచ్చా అనే సమాధానం చూసినట్లయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ మనం వాడతాం, ఎందుకంటే గాయాలు తగిలినప్పుడు. ఎందుకు? అందులో క్రిములు ఉండకుండా డైల్యూట్ చేయడానికి. 12వ చూస్తే నీరు ద్రవ రూపంలో ఉండడానికి కారణం ఏంటి అంటే అయానిక బంధమా, సంయోజనీయ బంధము, లోహ బంధము, హైడ్రోజన్ బంధం. నీరు ఏ రూపంలో ఉంది? ద్రవ రూపంలో ఉంది. అదే ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరు అలా ఉండాలి గల కారణం చూస్తే హైడ్రోజన్ బంధము. ఎందుకంటే నీటిలో హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. మరి హైడ్రోజన్లో ఉన్నటువంటి ఆ బంధాన్ని బట్టి నీరు అనేది ద్రవ రూపంలో ఉంటుంది. మనం ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ డిస్కస్ చేసాం. ఇది ఇలాంటి బిట్స్ అయితే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి బిట్స్ ఇలాంటి మన ఛానల్లో చాలా బిట్స్ అయితే, చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా మీకు కంటెంట్ అయితే నచ్చుతుంది. ఫ్రీ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది అన్ని పోటీ పరీక్షలకు కూడా. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మన ఛానల్కి మీ సపోర్ట్ ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ప్రతి వీడియోలో కూడా మీరు కామెంట్ చేయండి. ఒక కామెంట్ చేస్తే ఏమైనా డౌట్స్ ఉంటే మరి కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మనం మాట్లాడుకుందాం. మీరు గ్రోత్ అవుతూ ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఒక్క బిట్ అయినా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మరి టైం కేటాయించి మీకోసం వీడియోలు చేస్తూ ఉన్నాం. దయచేసి మన ఛానల్ని తప్పనిసరిగా చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఇంకా ఏమైనా చెప్పదలుచుకుంటే కామెంట్ సెక్షన్లో మరి కామెంట్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయమని అడుగుతున్నాం. ఇలాంటి మంచి కంటెంట్తో మరొక వీడియోతో మీ ముందుంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.